వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. సభా కార్యక్రమం కొనసాగింపుగానే ఈ సంస్థతో అన్నమయ్యతో ఉన్న అనుబంధాన్ని ఒక్కసారి స్మరించుకుంటూ, ప్రస్తుతం ఏ సంస్థ పతాకంలో దీన్ని నిర్వహిస్తున్నామో అన్నమయ్య కల్చరల్ సెంటర్ ముంబై, మొట్టమొదటిగా 23 ఏళ్ల క్రితం ఈ సంస్థ వారి పిలుపు మేరకే ముంబైలో అడుగుపెట్టి మొట్టమొదటి అన్నమాచార్యులపై ప్రవచనం చేయడం జరిగింది. తర్వాత 23 ఏళ్ళుగా అక్కడ ప్రతి ఏడాది మిగిలిన ప్రవచనాలు చెప్తున్నాం, కానీ మొదట అన్నమయ్యతోనే మొదటి అడుగు. ఇక కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో చేసిన మొదటి ప్రవచనమే అన్నమాచార్యులపై. మొదటి గ్రంథము అన్నమాచార్యుల పథకవితామాధురి. ఇది స్వామివారితో నాకున్నటువంటి అనుబంధం. ఆ తర్వాత ప్రసిద్ధ ఛానల్ ద్వారా ఏడాది పాటు అన్నమయ్య అద్భుతాలు అనే పేరుతో ప్రతిరోజు అన్నమయ్య కీర్తనలపై వ్యాఖ్యానం చెప్పుకునే భాగ్యం నాకు లభించింది. వేలాది అన్నమయ్య కీర్తనలు అధ్యయనం చేసి వాటిపై ప్రవచనాల్లో మధ్య మధ్యలో కూడా అన్నమయ్య కీర్తన ఉట్టంకించకుండా నా ప్రవచనం సాగదని చాలామందికి తెలుసు. అలా అన్నమయ్యని అధ్యయనం చేశాననే కంటే ఆరాధించాను అని చెప్పుకోవచ్చు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతూ ఉంటే అన్నమాచార్య కీర్తన గురించి వ్యాఖ్యానించే భాగ్యం నాకు మద్రాసు నగరంలో లభించింది. ఇప్పుడు మాకు అత్యంత ప్రీతిపాత్రులైన రామాచార్య గారు ఒక మంచి ప్రణాళిక వేశారు. దానికి ఇది ఒక మచ్చు తునుక మాత్రమే. ఇంకా తర్వాత ఇలాంటివి ఇంకా జరగబోతూ ఉంటాయి. ఈరోజు మనం వినబోతున్న పాటల్లో మొదటిగా పరిచయం చేశారు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ. ఇది చాలా విశేషమైనటువంటి కీర్తన, బహుళ ప్రాచుర్యం. అయితే ఇందులో ప్రధానంగా శరణాగతి కనబడుతున్నది. శరణాగతి లేనిది ముక్తి అనేది లేదు, భక్తి లేదు, జ్ఞానం లేదు. అందుకే శరణాగతి అనే దాన్ని ప్రధాన ధర్మంగా బ్రహ్మేష్టం శరణముపగమ్య అని, ముముక్షుర్వై శరణమహం ప్రపంచే అని వేదమే చెప్పిన మార్గం. ఆ మార్గంలో నారాయణ నామాన్ని 3 మార్లు పేర్కొన్నారు పల్లవిలో. అంటే త్రికరణాలతో నారాయణ నామాన్ని అందిపుచ్చుకొని శరణు వేడ్డ మీద కనబడుతున్నది. ఇందులో ఉన్నవన్నీ భగవన్ నామములు మాత్రమే. నామస్మరణ చాలదా? మహాప్రతిభాశాలి అయినటువంటి అన్నమాచార్యులు వారు నామస్మరణ ఈ కీర్తనలో పెట్టారు. ఇందులో అందం సాహితీపరంగా మనం చూస్తే ఒకే పదం పలుమార్లు వినబడుతున్నట్టు కనబడుతుంది వివిధ అర్థాల్లో. కమలాసతి ముఖ కమల కమలహిత, ఇది ఒకటి. కమలాసతి అంటే లక్ష్మీదేవి, అంటే పద్మ ఆ తల్లి పేరు. కానీ కమలాసతి యొక్క ముఖ కమలము, ఆ ముఖ కమలముని వికసింపజేసే సూర్య భగవానుడిలా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అని చెప్తున్నారు ఇక్కడ. కమలహిత అంటే సూర్యుడు అని అర్థం. కానీ కమలాసతి ముఖ కమలానికి సూర్యుని వలె ప్రకాశించేవాడు. కమల ప్రియా అంటే లక్ష్మీదేవికి ప్రియమైన వాడు. కమలముల వంటి నేత్రములు కలవాడు. కమలాసనునికి హితుడు. కమలాసను అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవునికి హితమైన వాడు. గరుడ గమనుడు, కమల నాభుడు అంటే పద్మనాభుడు అని స్వామి పాద పద్మాన్ని శరణ వేడుతూ మొదటి పల్లవిలో చెప్తే, పరశబ్దాన్ని ఉపయోగిస్తూ 2వ కీర్తనలో విజృంభణ చేశారు ఆయన. పరమయోగి జన భాగధేయ అంటే పరమయోగులు ఎవరైతే ఉన్నారో వారి భాగ్యము నువ్వు అన్నారు. అంటే పరమయోగులకు భాగ్యం భగవానుడు. అంటే వారి యొక్క పూర్వపుణ్య విశేషం వల్ల, సాధనా ఫలం వల్ల లభించేటువంటి పరమార్థమే వెంకటపతి గనక పరమయోగి జన భాగధేయ. పరమపురుష పరాత్పర. పరాత్పర అంటే జీవులందరినీ నియమించేది ప్రకృతి అయితే, ప్రకృతిని జీవుల్ని కూడా నియమించేవాడు పరాత్పరుడు. అలాంటి పరాత్పర పరమాత్మ పరమాణు రూప, విశ్వమంతా నిండిన భగవానుడు పరమాణువులు కూడా వ్యాపించి ఉన్నాడని చెప్తూ అతడే మా తిరువేంకటగిరినాథుడు అన్నాడు. వేదంలో తిరిగినా, వేదాంతంలో తిరిగినా, తత్వ విచారంలో తిరిగినా ఆ తత్వమంతా వెంకటగిరి మీద వెంకటేశ్వరునిగా దర్శనమివ్వవలసిందే అన్నమాచార్యుల వారికి. అదే ఆయన యొక్క వైభవం. ఈ కీర్తనలో మనం దర్శించబోతున్నాం శ్రీమన్నారాయణ.
శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు